నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే గుండె జబ్బులు, గుండెపోటు అనేది సర్వసాధారణమైపోయాయి. అలాగే కరోనా తర్వాత ఈ యొక్క గుండెపోట్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. జమ్మలమడుగు నాగలకట్టకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి గుండె నొప్పి వచ్చింది. జమ్మలమడుగు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి స్టెమీ వైద్యం చేసిన అనంతరం కడప గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించారు. సకాలంలో వైద్యం అందడంతో ఆయన ప్రాణాలు నిలబడ్డాయి. మైలవరం గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి గుండె నొప్పి, ఆయాసం విపరీతంగా ఉండడంతో కుటుంబ సభ్యులు జమ్మలమడుగు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ తీసి స్పెషలిస్టులకు వాట్సాప్ ద్వారా పంపించి స్టెమీ వేసిన తర్వాత కడపకు తరలించడంతో ప్రాణాలు నిలిచాయి. ఈ యొక్క స్టెమీ ఇంజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని వేయడం ద్వారా ప్రాణాలు అయితే నిలబడుతూ ఉన్నాయి. దాని ఖరీదు 45,000 రూపాయలు ఉంటుంది. అలాగే కోవిడ్ అనంతరం గుండె వ్యాధుల బాధితుల సంఖ్య పెరిగిపోయింది. గుండెపోటు వచ్చిన తర్వాత వారిని రక్షించడం, చికిత్స అందించడంలో తొలి గంట గోల్డెన్ హవర్ అని చెబుతారు. ఆ తొలి గంట కీలకమని చెప్పేసి ఇది గుర్తించిన ఏపీ ప్రభుత్వం 45 స్టెమీ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే పేరుతో టెనెక్టివ్ ప్లస్ ఇంజెక్షన్లు ఉచితంగా అందించే ఏర్పాటు చేసింది. గుండెపోటు బాధితులు చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకుని ప్రాణాలు నిలుపుకుంటూ ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లాకు 260 ఇంజెక్షన్లు కేటాయించగా ఇప్పటి వరకు 173 మంది వినియోగించుకున్నారు. అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు మారిన జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరితే లక్షల ఖర్చు అవుతూ ఉంది. పల్లెల్లో ఉన్నవారికి ఛాతీలో నొప్పి వస్తే పట్టణాల్లోని ప్రధాన ఆసుపత్రులకు వెళ్లేలోపు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అలాంటి వారిని మొదటి గంటను గోల్డెన్ అవర్ గా డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఈలోగా అవసరమైన చికిత్స అందిస్తే ప్రాణాలతో బయటపడగలరు. ఇందులో కీలకమైనది టెనెక్టివ్ ప్లస్ ఇంజెక్షన్లు. ఇప్పుడు దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా అందుబాటులో ఉంచి పేద వర్గాల ప్రాణాలకు భరోసా కల్పిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క ఇంజెక్షన్లు ఉమ్మడి కడప జిల్లాలో మనం చూసుకుంటే కడప జీజీహెచ్ అంటే కడప రిమ్స్ లో, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రులు, మైదుకూరు, బద్వేలు, రైల్వే కోడూరు, పోరుమామిల్ల, లక్కిరెడ్డిపల్లి, చెన్నూరు, వేంపల్లె, సిద్ధవటం, కమలాపురంలో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ యొక్క ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా ఛాతీలో నొప్పి కానీ, ఆయాసంగా ఉంటే కానీ వెంటనే డాక్టర్ను సంప్రదించండి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకి ముప్పు కలిగే అవకాశం ఉంది. ఆ నొప్పి, ఆయాసం వచ్చిన తొలి గంటలోనే మనమైతే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.